హలో నమస్కారం అండి. మీ ఇంట నా వంటకి స్వాగతం. ఈరోజు వీఆర్కే డైట్ చేసేవాళ్ళలో లిక్విడ్ డైట్ చేసేవాళ్ళ కోసం ఒక హెల్దీ సూప్ చేసుకోవడం చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు, అందులో కొన్ని కూరలు సన్నగా తురిమి పెట్టుకోవాలి, కొన్ని చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి. అలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సన్నగా తురిమి పెట్టుకునేందుకు ఈ రకంగా గ్రేటర్ దొరుకుతుంది, దాంతో సన్నగా తురిమి పెట్టుకోవాలి. ముందుగా మనం క్యాబేజీ ముక్కలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే ములక్కాడ ముక్కలు, ఈ క్వాంటిటీ ఏం లేదు, మీకు ఎన్ని కావాలంటే తీసుకోవచ్చు. అలాగే 2 టమాటాలు తీసుకుని చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టుకోండి. ఇప్పుడు తురిమి పెట్టుకునే కూరలు ఏంటంటే కాలీఫ్లవర్ 2 చిన్న ముక్కలు, బ్రోకాలీ అవి కూడా 2 చిన్న ముక్కలు. ఇందులో ఏదో ఒకటే దొరికినా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఈ రకంగా సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనపకాయ ముక్క కూడా చిన్న ముక్క తీసుకోండి, శుభ్రం చేసుకుని దీన్ని కూడా ఇలా సన్నగా కోరి పెట్టుకోవాలి. చిన్న ఎర్ర గుమ్మడికాయ ముక్క, క్యారెట్ 1, ఇవి 2 కూడా ఈ రకంగా చేసి పెట్టుకోవాలి. గుమ్మడికాయను అలాగే క్యారెట్ ఈ రకంగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు అల్లం చిన్న ముక్క తీసుకుని అది కూడా సన్నగా తురిమి పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పచ్చి కొబ్బరి, తురుముకున్న కొబ్బరి, అలాగే మిరియాల పొడి, వెల్లుల్లిపాయలు 4 పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడేంత ఉప్పు తీసుకోండి. ఇప్పుడు ఈ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీకు. చాలా సులభంగా చేసుకోవచ్చు ఇది. ఒక పెద్ద కుక్కర్ తీసుకుని అందులో చిన్నగా చేసుకున్న క్యాబేజీ, ములక్కాడ ముక్కలు, టమాటా ముక్కలు ఇలా ఒకదాని తర్వాత అన్నీ వేసేసుకోవాలి. సన్నగా తురిమిన కాలీఫ్లవర్, బ్రోకలీ, ఆనపకాయ, గుమ్మడికాయ, క్యారెట్. ఇది మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి చేసుకోండి. అలాగే సన్నగా తురిమి పెట్టుకుని అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. కొత్తిమీర, పచ్చి కొబ్బరి, ఇది రుచి కోసమని కమ్మగా ఉంటుందని కొద్దిగా వేసుకుంటున్నా. మిరియాల పొడి, వెల్లుల్లిపాయలు ముక్కలు, అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇవన్నీ ఒక 5-6 గ్లాసుల దాకా పెద్ద గ్లాసులతో నీళ్ళు తీసుకుని పోసుకోండి. ఇది లిక్విడ్ డైట్ చేసేవాళ్ళు మొత్తం రోజంతా లిక్విడ్ తాగుతారు కాబట్టి ఈ రకంగా ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. ఈ రకంగా పెద్ద కుక్కర్ తీసుకుని ఆ క్వాంటిటీ ప్రకారం నీళ్ళు పోసుకోండి. ఇంకా అవసరమైతే తర్వాత కలుపుకోవచ్చు. నీళ్ళు కొంచెం పక్కన పెట్టుకోండి. 5-6 గ్లాసుల దాకా పోసుకోవచ్చు మీరు ఆ క్వాంటిటీకి బట్టి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా పెట్టాలి. ఇది లిక్విడ్ డైట్ చేసేవాళ్ళే కాకుండా 2 మీల్ డైట్ చేసేవాళ్ళు కూడా ఈ సూప్ తాగితే చాలా మంచిది, తాగొచ్చు కూడా. ఇది సూపు తప్పనిసరిగా ఇవి వెజిటేబుల్స్ అన్నీ సన్నగా తురుముకోవడం వల్ల అందులో ఉండే కూరగాయల్లో ఉండే సారం అంతా నీళ్ళలో తిరుగుతుంది. ఈ రకంగా నేను తురుము చేస్తున్నాను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది సూపు. ఈ రకంగా 5-6 స్టీమ్లు వచ్చేదాకా పెట్టుకుని మొత్తం స్టీమ్ పోయిన తర్వాత ఈ రకంగా బాగా కలిపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ లిక్విడ్ డైట్లో మనం కూరగాయ ముక్కలు ఫిల్టర్ చేసేసి ముక్కలు పడేసేయాలి, గ్రైండ్ చేయకూడదు అనమాట. మనం వీఆర్కే డైట్ చేసినప్పుడు కూరగాయ ముక్కలు ఏవిను మెత్తగా పేస్ట్ చేసి తాకూడదు లిక్విడ్ డైట్లో చేసేవాళ్ళు. అందుకని ఒక ఫిల్టర్ ద్వారా మొత్తం అంతా కూరలు ఆ రకంగా చేసి పెట్టుకోండి. ఇది ఇద్దరు కలిపి క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ మొత్తంలో చేసుకుంటున్నాను. లిక్విడ్ డైట్ చేసినప్పుడు ఇది మొత్తం రోజంతా ఈ సూప్ తాగుతుండాలి. ఆ తాగినప్పుడు విటమిన్ ట్యాబ్లెట్స్, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, అవి 2 వాడాలి. ఓన్లీ లిక్విడ్ డైట్ చేసేవాళ్ళకి 2 మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడాలట. అందుకని 2 మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ వేసుకుని మొత్తం రోజంతా ఈ సూప్ తాగండి. ఏ మాత్రం నీరసం ఉండదు. సో ఈ రకంగా కూరగాయ ముక్కలన్నీ ఫిల్టర్ చేసేసుకుని ముక్కలన్నీ పడేసేయాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి ఏదైనా తక్కువ అయితే ఇప్పుడు ఈ చివరిలో కలుపుకోవచ్చు మనం.
ఇలా చేసుకున్న సూప్ని ఒక బౌల్లో తీసుకోండి. ఇది ఇంకొంచెం రుచిగా కావాలంటే అందులో మనం ఏం వేసుకోవాలంటే కొద్దిగా వెన్న వేసుకోవచ్చు, అలాగే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవాలన్నమాట. కాస్త పుల్లపుల్లగా ఉంటుంది టేస్ట్. అలా కొంచెం నిమ్మకాయ పిండుకోండి. ఇలా వేడిగా ఉండగానే సూపు కొద్దిగా వెన్న వేసుకోండి. కమ్మదనం కోసమని కొద్దిగా వెన్న వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోకండి. ఇలా చేసుకున్న సూప్ చాలా చాలా హెల్దీ. 2 మీల్ డైట్ చేసేవాళ్ళు చేయొచ్చు, 1 మీల్ డైట్ చేసేవాళ్ళు తాగొచ్చు, అలాగే ఓన్లీ లిక్విడ్ డైట్ చేసేవాళ్ళు కూడా ఇలాంటి సూప్ మొత్తం రోజంతా తాగొచ్చు, కడుపు నిండా తాగొచ్చు. ఇప్పుడు చివరిలో కొద్దిగా మిరియాల పొడి వేసుకోండి. ఇంతేనండి. కూరలన్నీ తరిగి పెట్టుకోవడం, తురిమి పెట్టుకోవడమే కొంచెం పని. సూప్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారా ఎంతో రుచిగా ఉండే వెజిటబుల్ సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము ఇద్దరం చేస్తున్నాం కాబట్టి ఈ క్వాంటిటీలో చేసుకున్నాను సూపు. కొంచెం పెద్ద గిన్నెలో వేసుకుని చేసుకోండి. మీరు అంత అక్కర్లేదనుకుంటే చిన్న బౌల్ తోటి కొలుచుకొని కూరగాయల ముక్కలన్నీ మీకు నచ్చినవి వేసుకోండి. ఇంతేనండి. ఎంతో రుచిగా ఉండే లిక్విడ్ డైట్ చేసేవాళ్ళ కోసం సూప్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.